ఆ కీర్తి కోసం కొన్నావా? ఎలాగో నిన్ను బర్త్డే పార్టీకి కౌశికి పిలవదు. నువ్వే వెళ్ళినా ఇంట్లోకి రానివ్వదు. నేను నిషిని కలవడానికి అక్కడికే వెళ్తున్నాను. నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. కీర్తి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సరే సురేష్, వెళ్ళొస్తాను. కీర్తి, నువ్వైనా తీసుకోమ్మా. ఇప్పుడు ఈ వీడియోని సురేష్కి పంపిస్తాను. ఇది చూసిన అబ్బికి కోపం కట్టలు తెంచుకొని వస్తాది. ఇక ఎవ్వరు ఏం చెప్పినా ఆ పిల్లోడు జీవితంలో ఏంటి గడప తొక్కడు. అవును ఆంటీ, ఒకటే దెబ్బతో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నా లైన్ క్లియర్ అవుతుంది. ఓకే, బాయ్. సురేష్, నువ్విచ్చిన గిఫ్ట్ని కీర్తికి ఇవ్వాలని చూస్తే కౌశికి నన్ను కొట్టి అవమానించింది. నీకు కౌశికి అసలు రూపం తెలియాలని వీడియో తీశాను. ఇప్పటికైనా ఎవరేంటో తెలుసుకో సురేష్. నువ్వు మంచివాడివి, నీకు అన్యాయం జరగకూడదనే చెప్తున్నాను. కీర్తి, నువ్వైనా తీసుకోమ్మా. చంపేస్తా. నా కూతురితో మాట్లాడాలని చూసావంటే. చంపేస్తా. నా కూతురితో మాట్లాడాలని చూసావంటే. అక్క బావ మధ్య గొడవలు పెంచి దూరం చేయడానికి ఇదంతా చేస్తున్నట్టుంది దాత్రి. అవును, మనం రేపు పొద్దున్నే వెళ్ళి ఒకసారి అన్నయ్యతో మాట్లాడదాం. సరే దాత్రి. బాయ్ 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 బాయ్. రై, నీదేమైనా అందమైన ఫేస్ అనుకుంటున్నావారా? తీసుకొచ్చి మొహంలో మొహం పెడుతున్నావు. కకృతిపడి మీరమ్మేనానికి కడుపు చేసినప్పుడు ఆవిడి కళ్ళల్లో ఏ చక్రాలు చూశాడో మరి. రేయ్, దానికి నాకు ఏ సంబంధం లేదని నీకు ప్రూవ్ చేసే కదా. అంటే ఆవిడ మాటలు విని నమ్మాలనిపించినా నీ రక్తం, నీ కొడుకు, నీ జిరాక్స్ని గుర్తు తెచ్చుకుంటే నమ్మాలనిపించట్లేదు బాయ్. పోబుంది ఇక్కడి నుంచే. అసలే ఏం జరుగుతుందో, నా మీద ఇంతలా పగబట్టి ప్లాన్ చేసిందెవరో తెలియక నేను టెన్షన్తో చస్తున్నా. ఈ ఆరాటం పోరాటం అంతా నీ భార్యను చూడ్డానికి అని చెప్పొచ్చు కదా. రేయ్, ఇది కూడా వినపడిందా? ఎవరు గట్టిగా ప్లాన్ చేశారా? నా పాత శత్రువులందరినీ బెదిరించా. ఎవరికి ఆ మీరా గురించి తెలియదంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. తన గురించి ఎవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉంది. ఎవరో ఏంటారబ్బా? ఎవరిదంతా చేస్తున్నారో. ఇంత ప్లాన్ చేయాలన్నా, పక్కాగా ఎగ్జిక్యూట్ చేయాలన్నా జేడి వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల అవ్వదు. పైగా సిటీలో మీనన్ని కాల్చే ధైర్యం జేడీకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. నీ అనుమానం ప్రకారం ఇదంతా చేసింది జేడీనే అయితే మరి ఆ మీరా గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిండాలి కదా భాయ్. స్టేట్ మొత్తం ఎంక్వైరీ చేశాం, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. ఒక్క చోట మాత్రం ఎంక్వైరీ చేయలేదురా. ఒక్క చోట? ఎక్కడ బాయ్? జైలు. జైలా? ఇదంతా చేస్తుంది జేడీనే అయితే జైల్లో మీరా గురించి అడిగితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. జైలర్కి ఫోన్ చేసి ఆ మీరా ఫోటో పంపించడుగు. పేరు, అడ్రస్తో పాటు జాతకం మొత్తం చెప్తాడు. సరే బాయ్. చెడే, ఇదంతా నీ ప్లానా? వాహ్! నీ చుట్టూ అందరూ అవుట్డేటెడ్ అవుతూ వెనక పడిపోతుంటే నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్టేట్ని గుప్పెట్లో పెట్టుకున్న మీనన్నే ఓడిస్తున్నావు.
నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతిసారి నువ్వేంటో నాకు అర్థమయ్యేలా చేస్తున్నావు. అవునా? నిజమా? సరే సరే సరే, థ్యాంక్ యూ సార్. బాయ్. నీ అనుమానమే నిజమైంది భాయ్. ఆవిడ అసలు పేరు బొబ్బిలి ధనలక్ష్మి అంట. చీటింగ్ కేసులో జైల్లో ఉంటే సాధు టీం వచ్చి రిలీజ్ చేసి తీసుకెళ్లారంట. ఎస్ తెలుసురా, నాకు తెలుసు. నన్ను ఇంతలా టెన్షన్ పెట్టగలిగేది, ఇంత మాస్టర్ ప్లాన్ వెనక ఉన్న మాస్టర్ బ్రెయిన్ జేడీదే అని నాకు తెలుసు. కళ్ళ ముందుండి ఇదంతా చేస్తున్న జేడీని కనిపెట్టి ఏదో పెద్ద 8వ ఒంటరి కనిపెట్టినట్టు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడేంటి? రేయ్, ఇది కూడా వినపడిందా? అర్జెంటుగా నేను నా ఇంటికి వెళ్ళాలి. దానికంటే ముందు మన గెటప్ సెటప్ మారిపోవాలి. ధనలక్ష్మి, నీ మొగుడు వస్తున్నాడు, రెడీగా ఉండు. ఏయ్ ఏయ్ అది కొట్ట. ఎస్, పడిందిరా హెడ్ షాట్. చూస్తుంటే భలే ఉంది. నాతోనే పెట్టుకుంటారా మీనను? ఈ ధనలక్ష్మితో పెట్టుకుంటే ఎట్ట ఉంటుందో చూపిస్తా. ఏయ్ మెడకాయ్ మెడకాయ్. ఏ ముహూర్తాన్ని ఈ మిషన్ ఒప్పుకున్నానా గానీ ఎక్కడ చూసినా ఈ పోలీసులే కనబడుతున్నారు. అబ్బా, సిల్లీ ఫెలోస్. ఇంకా ఉన్నారు. ఊహకి నిజానికి తేడా తెలియనంత చిల్ అవుతున్నావా డ్రాగన్? నిజంగా వచ్చారా? ఎందుకు గురువాయూరప్ప? చూసుకోలేదు మేడం, సారీ. కొంచెం అతయిందని నీకు అనిపించట్లేదా? జెన్యూన్గా నువ్వే చెప్పు. అనిపించింది సార్. స్పెషల్ క్యారెక్టర్ అన్నారు కదా అని కొంచెం ఎక్కువ చేస్తున్నాను. అలర్ట్ గా ఉండమంటే నువ్వు చేస్తున్న పనిదా? అయ్యో మేడం, అలర్ట్ గానే ఉన్నాను కదండి. అందుకే కదా మీరు రాగానే లేచి నించున్నాను. అబ్బా, ఇలా తెలివైన వాళ్ళతో పనిచేయాలంటే ఇదే మేడం తలనొప్పి. ఎంత చెప్పినా కన్విన్స్ చేసావరు. నీ పని మమ్మల్ని కన్విన్స్ చేయడం కాదు, మీనన్ని అందరి ముందుకు తీసుకురావడం. అయ్యో సార్, మీరైనా డ్యూటీ దిగుతున్నారేమో గానీ నేను డ్యూటీ కోసమే పనిచేస్తున్నాను సార్. కావాలంటే మీరే చూడండి, నేను చేసిన పని వల్ల మీనని ఎంత ఇబ్బంది పడుతున్నాడో. చూసారా? ఏయ్ కొట్టు కొట్టు. ఏయ్ ఏయ్ ఏయ్. ఏంటి వీడియో చూసాక కూడా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు, చిత్తట్లో ఒక్కరికి కళాపోషణ లేదు. చచ్చ. సరే మేడం, సారీ. ఇక నుంచి అలర్ట్గా ఉంటాను. మేడం, సార్ మీకోసం నేను ఇంత చేస్తున్నాను కదా, నా కోసం కూడా మీరు ఏదైనా చెయ్యొచ్చు కదా. నువ్వే మనసులో ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటావు కదా, చెప్పు. అదే సార్, ఒక్క 10 నిమిషాలు మీరు కబోర్డుకి కరెంట్ షాక్ కొట్టకుండా వదిలేస్తే 10 నిమిషాల్లో 25 లక్షలు సర్దేస్తా. డ్రాగన్, మీనన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ ప్రైజ్ మనీ మొత్తం నీకే ఇప్పిస్తామని చెప్పాను కదా. మేడం, పస్తులైనా ఉంటాను గాని దొంగతనం కాకుండా జాలితో వచ్చేదాన్ని నేను తీసుకోను మేడం.